హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ రుచులు. ఈ వ్లాగ్ ఏంటి అంటే శిల్పారామం వ్లాగ్ అనమాట. కనుమ రోజు పిల్లల్ని తీసుకొని అలా సరదాగా పిల్లలకి చూద్దాం అన్నట్టుగా పిల్లలను తోలుకొని అయితే కొండాపూర్ దగ్గర ఉన్న హైటెక్ సిటీ దగ్గర ఉన్న శిల్పారామంకి అయితే వచ్చినాం మేము. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. చాలామంది ఊర్లోకి వెళ్ళని వాళ్ళందరూ ఇక్కడికైతే పిల్లలతో వచ్చి బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడంతా చూసిరు కదా. వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడ మంచిగా ఫోటో పిక్స్ తీసుకోవడానికి కానీ వ్యూ చాలా మంచిగా ఉంది. వాతావరణం అంతా వెనక బ్యాక్గ్రౌండ్ ఇట్లా అంతా. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది ముందుకి సజెస్ట్ అవుతుంది అనమాట వేరే వాళ్ళకి. మేము ఆల్రెడీ ఇంట్లోనే 3కి అలా బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి మాకు 5 అయిపోయింది. బస్సులో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. కానీ ఇక్కడికి రావాలనుకుంటే మనం 9:30 10 గంటలకు అట్లా వస్తే ప్రతి ఒక్కటి డీటెయిల్గా అన్నీ చూసుకొని ఈవినింగ్ వరకు పిల్లలను తీసుకొని వెళ్ళొచ్చు. చీకట్లో కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం కొన్ని కనబడలేమన్నమాట. చూసారు కదా. ఇక్కడ కృష్ణుంది ఉంటుందన్నమాట. వాటర్ ఫాల్ లాంటిది కృష్ణుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ పిల్లల్ని తీసుకొని బాగా వచ్చి చూపిస్తున్నారు పిల్లలకి. చూసారు కదా కృష్ణుంది ఇలా వాటర్ వస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే విలేజ్ మ్యూజియం అనేది ఉంటుంది. అది బాగుంటుంది అన్నమాట. విలేజ్ మ్యూజియం అనేది ఎందుకంటే మనం వెనకటి కాలంలో కుండలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి పల్లెటూర్లలో ఎలా ఉంటుందో ఆ విధంగా మ్యూజియంలో మనకు అన్నీ కనిపిస్తాయి. మీలో ఇంకా ఎవరైనా ఈ శిల్పారామం చూడలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా వచ్చి చూడండి. చాలా బాగుంటుంది. ప్రశాంతంగా కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ పిల్లలను తీసుకొని. చూసిరు కదా. ఆల్మోస్ట్ ఆల్రెడీ చీకటి అయిపోతూనే ఉంది. టైం అయిపోతూనే ఉంది. ఎంత తిరిగినా కానీ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది అన్నమాట. తిరగడానికి పిల్లలకి బోటింగ్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఇలా బోటింగ్ కూడా ఉంటుంది. దీనికి కొంచెం మనం ముందుకెళ్తే ఇక మనకు విలేజ్ మ్యూజియం అనేది వస్తుంది. మీలో కొంతమంది ఏమని అడుగుతున్నారంటే తెలిసిన వాళ్ళు వీడియోస్ బాగానే తీస్తున్నావు కదా, అమౌంట్ ఎంత వస్తున్నాయని. అమౌంట్ ఇప్పుడే ఎలా వస్తాయండి, వాచ్ టైం కంప్లీట్గా అంది. ఈ టాపిక్ తర్వాత కానీ మీకు ఇప్పుడు కరెక్ట్గా విలేజ్ మ్యూజియంకి అయితే వచ్చేసినాం కదా. చూడండి లోపల ఈ ఎడ్ల బండి కానీ ఇలా బోనాల, మన తెలంగాణలో బోనాల పండుగ ఫేమస్ కదా. తెలంగాణలో ప్రతి ఒక్కరు చేసుకునేది బోనాల పండుగ ఖచ్చితంగా చేసుకుంటారు కదా. ఇలా పోతరాజు బోనాలు ఎత్తుకున్నట్టు అసలు రియల్ మనుషులను చూసినట్టే అనిపిస్తుంది అనమాట. చూసిరు కదా ఈ కుండలు చేసుకునే వాళ్ళు, ఇవన్నీ కుమ్మరి వాళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి అసలు ఎవరెవరు ఏ వృత్తి ఎలా చేసుకుంటారో ప్రతి ఒక్కటి ఉందన్నమాట. పూర్వకాలంలో చూడండి పెద్దవాళ్ళు ఇలా మంచిగా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే ఇంటి ముంగట ఒక పెద్ద మనిషి కూర్చొని ఈ పక్కన పిల్లలు కూడా అదొకటి ఇదొకటి ఆడుకుని. ఇప్పుడు పిల్లలకైతే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి ఆ ఫోన్కే ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోన్ అయితే అస్సలు వదలరు. చిన్న పిల్లలకైతే మరీ తినేటప్పుడు కూడా ఫోనే కావాలి. చాలామందిని చూస్తున్నాను నేనైతే ఈ మధ్య ఫోన్కి అయితే ఎడిక్ట్ అయిపోతున్నారు. అసలు వెనకటి కాలం పిల్లలు మంచిగా అలా కలిసి అందరు కలిసి ఆడుకునేవాళ్ళు. చూసారు కదా ఎడ్ల బండి. ఈ ఫోన్లు వచ్చేసరికి పెద్దవాళ్ళ కాడికించి చిన్నపిల్లల వరకు కూడా ఫోన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫ్యామిలీ కంటే. చూసారు కదా. ఇంతకుముందుకు స్టాప్ చేసిన టాపిక్ అమౌంట్ వస్తున్నాయి కదా అంటున్నారు. అమౌంట్ ఎలా వస్తాయండి ఇప్పుడే చెప్పండి. రావు. వాచ్ టైం కంప్లీట్ అయ్యేదాకా అసలు రావను అమౌంట్. మానిటైజేషన్ కావాలి. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది కూడా మనం కంటిన్యూగా లాంగ్ వీడియోస్ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మనకు అమౌంట్ వస్తాయి. ఎలా వస్తాయి అమౌంట్ రావన్నమాట. చాలా టైం పడుతుంది. దీంట్లో ఎంతో కష్టపడితే కానీ మనకు ప్రతిఫలం అనేది అయితే దక్కదు. కానీ ఏదో ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఏదో ఒక రోజు మనం కూడా సక్సెస్ అవుతాంలే, ఎందుకు మనకు కూడా ఆ హోప్ తోటి
ఏదో అలా కంటిన్యూగా చేస్తూ పోతున్నాం అనమాట. ఏదో టైంపాస్కి ఏదో దానికోసం కాదు చేసేది వీడియోస్. అంటే చాలామంది కొంతమంది వీడియో బాగానే తీస్తావు, బాగానే పెడుతున్నావు కదా, బాగానే తింటారు, అట్లా కొన్ని కామెంట్స్ అంటూ ఉంటారు కదా. అట్లాంటివన్నీ మనం పట్టించుకుంటే ముందుకైతే వెళ్ళలేము. ఈ సంత చూసిరు కదా విలేజ్లో, ఊర్లలో ఇట్లా సంత అవుతుంది అనమాట. ప్రతి నెలకు ఒకసారో, నాకైతే అంత గుర్తులేదు. ఇప్పటికీ కూడా ఇబ్రహీంపట్నంలో సంత జరుగుతుంది. ఊర్లలో అలా సంతలు జరిగినప్పుడు ప్రతి ఒక్కటి ఇక మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ మన అప్పట్లో ఇలాగే తెచ్చుకునేవాళ్ళు అనమాట. సంతలోనే దొరుకుతాయి కదా, ప్రతి ఒక్కటి అక్కడి నుంచే తెచ్చుకునేవారు. ఇక మన ఇప్పుడంటే అన్ని డీమార్ట్ కానీ అట్లా మనకు ఉండే, కానీ వెనకటి కాలంలో ఇట్లుండే అనమాట పద్ధతి. చూసారు కదా, అసలు రియల్గా మనుషులను చూసినట్టే అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. అయితే ఆ నెత్తి హెయిర్ కానీ అసలు ఒక మనిషి ఇక్కడ నా పక్కనే నిలబడ్డది, నా ఎదురుగా నిలబడ్డది అన్నట్టు అయితే అనిపిస్తుంది. అసలు చూస్తుంటేనే కళ్ళు చాలా ఆనందంగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. ఇంకా చూడండి, ఒక తల్లి తన కూతురికి నెత్తి దూతున్నట్టు, ఇక్కడ ఎవరి పని ఇట్లా వాళ్ళు చేసుకుంటున్నట్టు. రియల్గా అసలు మనుషులను చూసినట్టయితే అనిపించింది. పిల్లలని చూపించాల్సిన ప్లేస్ అనమాట ఇదైతే. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు అన్నీ మోడర్న్ టెక్నాలజీ అయిపోయింది కదా, ఇవన్నీ కొంతమంది పిల్లలకు తెలియదు. అట్లా ఇక్కడ సాకలు వాళ్ళు ఇస్త్రీ చేస్తున్నట్టు ప్రతి ఒక్క ఇక్కడ దృశ్యం చూడవలసిందే అనమాట. ఏ పని, ఏ వృత్తి, ఏ పని ఎవరు చేస్తారో ప్రతి ఒక్కటి, గోల్డ్ చేసే వాళ్ళు కానీ, వడ్రంగి, ఇట్లా కుమ్మరి వాళ్ళు కానీ, ఏమంటారు ఒడ్లోళ్ళు, ప్రతి ఒక్క వృత్తి వాళ్ళు ఇందులో మనకి కనిపిస్తున్నారు. రియల్గా మనుషులను చూసినట్టయితే అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. చూసిరు కదా, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరీ చెప్తున్నాను. ఇవి చూసారు కదా, వెనకటి కాలంలో గిన్నెలు ఇలాగే ఉంటుండే అనమాట, ఇత్తడి గిన్నెలు. ఇప్పుడు అన్నీ స్టీల్, సిల్వర్ ఇలా వచ్చినాయి, కానీ వెనకటి కాలంలో ఇత్తడి గిన్నెలలోనే తినేవాళ్ళు. చూసారు కదా, ఇవన్నీ పురాతనమైన వస్తువులు. వెనకటి కాలంలో కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్ట్ అసలు అలాగే ఉంటుండే. ఇప్పుడు కూడా కొంతమంది వండుకుంటారు అనుకోండి, కానీ సిటీలో తక్కువ, ఊళ్ళల్లో అయితే ఎక్కువ. ఈ చేనేత బట్టలు కానీ అంతా. ఈ కడాయి అయితే తీసుకుందామని అయితే అనుకున్నాము, కానీ రేటు మాకు వర్కౌట్ అవ్వక సరే అని వదిలేసేసినాము. కానీ మట్టి కుండలలో కూడా చాలామంది ఇప్పుడు వండుతున్నారు కదా, తెచ్చుకుందాం అనిపించింది, బట్ తెచ్చుకోలేదు. బాగుంది కడాయి అయితే. కానీ మనం ఏమంటారు, ఇది దాదాపు 10 minutes 10 నిమిషాల 32 సెకండ్లు అయితే వచ్చింది వీడియో. ఈ వీడియో ఎంతమంది చూస్తే కానీ నాకు వాచ్ టైం అనేది పెరగదనమాట. అందుకే ఈ వీడియోనే నాది ఫస్ట్ వీడియో, లాంగ్ వీడియో, చాలా లెంతీ ఉన్న వీడియో అనమాట. ఈవినింగ్ ఇక్కడ ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ మంచిగా నాట్యం అయితే చేస్తున్నారు, బాగా అనిపించింది. చూసారు కదా, ఇవన్నీ ఉంటాయన్నమాట వస్తువులు. అక్కడ కొనాలనుకున్న వాళ్ళు కొంటారు, ఇంకా లేదన్న వాళ్ళు చూసి వస్తారు. కానీ ప్రతి ఒక్కటి బాగుంటాయి ఇక్కడ. బొమ్మలు, మనుషులే కానీ అలా బొమ్మలాగా వేసుకొని పిల్లలకి ఏదో ఇట్లా పెట్టుకొని ఉన్నారనమాట. ఇదండి వీడియో అయితే. ఇంకా నాకు ఎక్కువ ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. చూసిరు కదా ఎన్ని గణం ఉన్నాయో ఇక్కడ. హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా. నేనైతే ఇలా టోపీ అయితే పెట్టుకొని ఫోటో అయితే దిగిన. ఇవన్నీ మంచిగా బొమ్మల కొలువు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఇంత చీకటి అయిపోయింది మేము బయటికి వచ్చేసరికి అయితే. ఇంతసేపు నా వీడియో చూస్తూ ఇప్పటివరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ అన్నీ ఒకసారి చూసి ప్రతి ఒక్కటి నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకొంచెం మంచి వీడియోస్ తీయాలి అని ఒకటి నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట.
ఇది మన ఫేస్ చూసి సేమ్ మన ఫేస్ లాగానే వీళ్ళు డయాగ్రామ్ చేస్తారనమాట, పెయింటింగ్ చేస్తారు. ఇలా బయటికి వస్తూ ఉంటాయి ఇలా ఫ్లవర్స్. ఇక బయటికి వచ్చేసరికి ఈ స్క్రీన్ మీద లోపల ఇప్పటిదాకా నాట్యం ఆడే చూసిరు కదా, అది ఇక్కడ ప్లే అవుతుందన్నమాట. ఇదండి ఈ శిల్పారామం వీడియో అయితే. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.